ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలాల్లో జనసేన ఆధ్వర్యంలో కూటమి కార్తీక వన సమారాధన చేపట్టారు. ఇక అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య నిస్వార్థంగా చేసిన సేవలు మరవలేనివని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కొరకు రాత్రనక పగలనక పోరాటం చేస్తారని అన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతునిచ్చి అండగా నిలిచారు. కేసినేని ఫౌండేషన్ ద్వారా వచ్చే 6 నెలల పాటు 1000 మంది కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం పునఃప్రారంభిస్తామని వారు తెలియజేశారు. పోటీ చేయటం వల్ల ఈ 94% మనకి ఓటింగ్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఇదే ఏకుండడంతో కిడ్నీ సమస్య ఇప్పుడు నేను నిరంతరం ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు కూడా పౌరయ్యారికి వెళ్ళి మీరు ఈ కిడ్నీ సమస్య మీద మీరు కూడా దృష్టి పెడితే ఈ సమస్యకు పరిష్కారం కృషి చేస్తున్నారు. అందుకనే ఆయన ఆ రోజుకి అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా తిరువూరు నియోజకవర్గం నాకు ప్రత్యేకమే ప్రతి సభలోనూ చెప్తా. ఎందుకంటే నా రాజకీయ అరంగేయడం కానీ నా సేవా కార్యక్రమాలు అరంగేయడం తిరువూరు నియోజకవర్గం నుంచి జరుగుతాయి. ఇక్కడ అంతా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరి నాయకులు చాలా మందికి పేరు పేరున పెట్టే అనుమానం పిలిచే అనుమానం నాకు ఉంది. సాధారణ ఒక ఎంపీకి ఎంతమంది తెలిసిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే పూర్తి నియోజకవర్గమే. ముఖ్యంగా ఈ ఏకొండూరు మండలంలో మేము ఎక్కువగా షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు అవేర్నెస్ గా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. మొన్న కూడా కలెక్టర్ గారు మేము కూర్చొని మొన్న ఎప్పుడో ఆహారం ఇచ్చేవాళ్ళం కిడ్నీ బాధితులకి. మళ్ళీ ఈ ప్రాంతంలో మళ్ళీ మీరే ఇవ్వాలని నన్ను మొన్న కలెక్టర్ గారు అడగగానే ఈ నెల నుంచి కంటిన్యూస్ గా 1000 మంది కిడ్నీ బాధితులు మా కేసినేని ఫౌండేషన్ తరఫున కూడా మళ్ళీ ఉచితంగా పౌష్టికాహారం ఇవ్వడానికి ఈ 6 నెలల్లో కూడా మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా మేము వచ్చి రాగానే మంచినీటికి పరిష్కారం చూపిస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఇంకో 2 నెలల్లో ఇక్కడ ఉన్న పైప్ లైన్లు కానీ ట్యాంకులు కానీ అన్ని రెడీ అవుతాయి. తప్పకుండా ఏ కొండకి మంచినీళ్ళు సమస్య తీరితే ఇక్కడ కిడ్నీ బాధితులు కూడా తగ్గుతారనే ఇది. తప్పకుండా కిడ్నీ బాధితుల సమస్యని ఇప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నాం. అన్నిటికన్నా